పెదవిపైనే పవళించేనా పట్టుకున్నా పుట్టదేనా నీ నడుం సగం తాగనివమ హైర హైర హైరబ్బా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందాస్. yes ఈ రోజు పటాస్ లో గెటప్ స్పెషల్. మరి మన గెటప్ బాబులు ఎలాంటి గెటప్ వేసుకొని వస్తున్నారో చూసే ముందు లెట్స్ స్టార్ట్ ఫేవరెట్ రౌండ్ పంచ్ పటాకా. మరి ఈ రోజు పంచ్ పటాకాలోది ఫస్ట్ టాపిక్ ఇస్ అమ్మాయిలు తలదించుకొని నడవడానికి కారణాలు ఏంటి? ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఇంకా నిన్న ముఖాన్ని ఎవరికి చూపించలేదు డాడీ. తీసి దాచిపెట్టుకో. నెక్స్ట్ ఎదురుగా హ్యాండ్సమ్ అబ్బాయి వస్తుంది అనుకో సిగ్గు తలదించుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఎదురు నుంచి ఒక హ్యాండ్సమ్ అబ్బాయి నడుచుకుంటూ వస్తున్నాడు శ్రీముఖి, ఇప్పుడు తల దించుకోవాలి. ఓకే, ఎలా దించుకొని మెల్లగా చూస్తే చూద్దాం. రెడీ, ఫోకస్ నీ మీద ఉంది, యాక్షన్. ఎంత బాగా చూస్తుంది తెలుసా? వెరీ గుడ్. నెక్స్ట్ అమ్మాయిలు చిన్న చిన్న డ్రెస్లు వేసుకున్నప్పుడు అదే అంటే పొట్టి డ్రెస్ వేసుకున్నప్పుడు అయ్యో పైకి వస్తుందా కిందికి పోతుందా కదా, నాకు అర్థమైందా? ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కనిపించినప్పుడు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కనిపించినప్పుడు నెక్స్ట్ అమ్మాయిలు తెలుగు సాంప్రదాయాలకి గౌరవం ఇచ్చి వినయంతో తలదించుకొని నడుస్తారు. ఎగ్జామ్ హాల్లో స్లిప్ దొరికినప్పుడు తలదించుకుంటారు. ఇది నాది కాదు, ఇది నాది కాదు శ్రీముఖి. నెక్స్ట్ పెళ్లి చూపులలో తలదించుకుంటారు. ఏ రోజుల్లోనూ పాతకాలం కాదు, ఇప్పుడు గురించి మాట్లాడు. పెళ్లి చూపులు అయినాయా? మాలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు కొందరు. నెక్స్ట్ మొగుడు కొట్టినప్పుడు తల దించుకుంటారు. ఒకప్పుడు మనం తాగేసి వచ్చేవాళ్ళం, కొట్టేవాళ్ళం, కానీ ఇప్పుడు రివర్స్ చేంజ్. వీళ్ళు చీరలేపి బట్టే నెక్స్ట్ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చిల్లర ఉన్నప్పుడు చూస్తారు కింద. వసే 2 రూపీస్. ఆగే వాడు చూస్తున్నాడు. తీసుకో 2 రూపీస్ కాదు 50 పైసా. 25 NP నీకు, 25 NP నాకు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఫస్ట్ నైట్ అప్పుడు తల దించుకుంటారు. ఫస్ట్ నైట్ అప్పుడు తల దించుకుంటారు. దేనికిరా? ఫస్ట్ నైట్ అప్పుడు తల ఎందుకు దించుకుంటారు? కాదురా, పాల గ్లాస్ తీసుకొని ఇది మొత్తం వాడే తాగేస్తాడా లేదా నాకు ఇస్తాడా, మొత్తం వాడే తాగేస్తాడా, అలాగా. నెక్స్ట్ మొగడు పొట్టుకున్నప్పుడు అమ్మాయిలు తల దించు. నెక్స్ట్ బాయ్స్ హాస్టల్స్ ఎక్కువ ఉంటాయి కదా ఏరియాలో, అలాంటి ఏరియాలో తలదించుకొని నడుస్తారు. మీరు అలాంటి ఏరియాలో మీరు ఎందుకు పోతుర్రమ్మా? రీఛార్జ్ చేయించుకోవడానికి వెళ్తున్నాం మేము. రీఛార్జ్ బాయ్స్ హాస్టల్ నుంచి చేస్తారా మీకు? అక్కడ షాప్ అక్కడనే ఉంది. షాప్ ఆడ పెట్టుకుని. వెరీ గుడ్. నెక్స్ట్ చంద్ర స్కిట్ లో చీర లేపినప్పుడు అప్పుడు ఏం రూమ్ లో నుంచి బయటకు వచ్చినప్పుడు తల దించుకొని వెళ్తారు. రూమ్ లో నుంచి ఎవరి రూమ్ లోకి వెళ్ళి? బాయ్ ఫ్రెండ్ రూమ్ లోకి వెళ్ళి.
సహజీవనం ఇవాళ రేపు సహజీవనం, దీనికి ఇంట్రెస్ట్ ఎందుకు చూపెడుతున్నారు జనాలు? వాళ్ళని వదిలేసుకోవడానికి రీజన్స్ ఎక్కువ తెలుస్తాయి అన్నమాట. ముదురుటే ఇంకి మంచి చెడులు తెలుసుకోవటానికి. అవునా అవునా. నెక్స్ట్, ఇద్దరు ఒక ఆఫీస్ అయితే పెట్రోల్ బడ్జెట్ 2 సేవ్ అయిపోతుంది. నెక్స్ట్, అమ్మాయి కోసం హాస్టల్ కూడా దూకే బాధ తప్పుద్ది. నెక్స్ట్ 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 ఇంట్లో వాళ్ళకి పెళ్లి ఖర్చులు తగ్గించడానికి లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటారు. నెక్స్ట్ అమ్మ వాళ్ళు చచ్చినట్టు వచ్చి మళ్ళీ మ్యారేజ్ చేస్తారని. నువ్వు లవ్వకి ఇంకా. నెక్స్ట్, ఒకే నెలలో అమ్మాయి మేకప్ ఖర్చు ఎంత వస్తుందో తెలుస్తుంది. బుర్ర వాడాడు. పెళ్ళైన తర్వాత పెంట తినే కంటే పెళ్లికి ముందే వంట నేర్పియచ్చు. పేరెంట్స్ పెళ్లికి తొందరగా ఒప్పుకుంటారు. ఆహా, అంటే సహజీవనం చేస్తే ఒక పాప బాబు ఉడితే ఇంకా వాళ్ళకి ఓకే, ఇంతటితో పంచపడాక క్లోజ్ అయిపోతుంది. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా లెట్స్ కాల్ ద గెట్ అప్ కింగ్స్. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ రచ్చు రవి, ముక్కు అవినోస్ Crazy Lover. లడ్డు బాబు గెటప్ వేసుకొని ఫర్ ద ఫస్ట్ టైం పొట్టి రచ్చు రవి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ ది లడ్డు బాబు రచ్చు రవి. రవాణా అన్న, యాక్చువల్ గా ఈ రోజు గెటప్ లావు. ఈ లావు అనేది మేము కావాలని కాలే రవణ. కడుపులో ఉన్నప్పటి నుంచి మా అమ్మతో అన్నదంట, నాకు లడ్డుగా ఉండే బాబును పుట్టాలరా, నువ్వేం చేస్తావో తెలియదురా అని మా నాన్నతోటి లడ్డూలు తీసుకొచ్చి పెట్టాడు, యాపిల్ తీసుకొచ్చి పెట్టాడు. బాగా తిన్నది, లడ్డుగా పుట్టింది. ఆ తర్వాత ప్రతి ఒక్కరు వచ్చి మా మేనత్త దగ్గర నుంచి మొదలు పెడితే మా మేన వదిన వరకు మా బంగారమే లడ్డుకుంటా అని చెప్పి అట్నే ఉన్నా. ఎవరైతే ముద్దు పెట్టుకొని చెంపలు గిల్లిల్లో వాళ్ళు ఇటు పక్క కూడా చూడరు రవన్న. ఇప్పుడు అల్లమ్మా అనిపిస్తే హేపా పోడా అని అటు నుంచి పోతా ఉంటారు. మాకుండే బాధలు రవన్న 1, 2 కాదు. నాకు ఇంటర్వ్యూ ఉన్నదని చెప్పి పంజగుట్టలో ఒక ఆఫీస్ దగ్గర పోయినా, లిఫ్ట్ ఎక్కిన, నాతో పాటు 8 మందే, 3 దిగాలే అని చూసుకుంటారు రవన్న. 7 ఉన్నాం కదా అన్న, అందరు కలిసి నన్నే చూసి ఒక్క తోపుతో బయటపడ్డా. నన్ను దిగంగానే లిఫ్ట్ సుర్రమైంది రవన్న. రవన్న మేము పెళ్లి సంబంధాలు పోతా, ఒక అమ్మాయి ఇలా కాఫీ టీ తీసుకొచ్చింది రవన్న. చూసినాక అంటారైంది రవన్న అమ్మాయిలు. నేను కూడా బాగా మెయింటైన్ చేద్దాం అనుకుంటా. పెళ్లి చూపులు అనగానే ఆ వారం రోజులు ఏం తినకుంటా రవన్న. కానీ పెళ్లి చూపులో వేయించిన తెల్లారి నుంచి ఇన్ని రోజులు బంద్ చేసిన దానికి డబుల్ 3 తింటాను రవన్న. దానికి కారణం నేను కాదు రవన్న, లోపట పేగు, ఒక పెద్ద పేగు చిన్న పేగు అని ఉంటది రవన్న. పెళ్లి చూపులు అయిపోయినాయి రవి అన్నది. అయిపోయినాయి అన్న. నువ్వు తిను 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 అని చెప్తుంది రవన్న. బకెట్ సాంబార్ ఇడ్లీలు, ఒక బేసన్ ఇడ్లీలు లోపడేసిన రవన్న. ఇంటి ఓనరు రెంట్ ఏమో 10,000 అన్నాడు రవన్న, వాటర్ మెయింటెనెన్స్ 15,000 అన్నాడు రవన్న. ఎందుకు, నేను ఒక్కనే కదా, బ్యాచిలర్ ని కదా అన్న. సారీ బాబు, కాలనీ వాడే నీళ్లు మొత్తం నీకు కావాలి కాబట్టి 10,000 రెంట్, 15,000 వాటర్ బిల్ అన్నాడు రవన్న. నేను అప్పుడప్పుడు మోటర్ వేసినప్పుడు మా ఓనర్ వచ్చి ముఖం మీద పాటు కూర్చుంది రవన్న. మోటార్ అంటాను గాడిది, 3 రోజులు మోటార్ ఆన్ చేసి పెడితే 3 సార్లు బకెట్ స్నానం చేసినాను రవన్న. కరెంటు బిల్లు కట్టడానికి పోయినప్పుడు, వాటర్ బిల్లు కట్టడానికి పోయినప్పుడు, ఎంక్వైరీ పోయినప్పుడు, ఎక్కడికైనా పోయినప్పుడు నిలబడలేక సావస్తాం రవన్న.
నిలబడి షోక్ అనుకుంటారు రవణ. ఎలాగో ఏ సోఫాల్లో కుర్చీల్లో కూర్చోబెడతారు, అది పట్టుకుని ఎరుగుతుంది, పట్టుకుని నవ్వుతారు. ఆ నవ్వుడు ఎందుకని మేము నిలబడే ఉంటాం రవణ. అప్పటికి టీవీలో చూపెడితే ప్రతి ప్రోడక్ట్ వాడిన రవణ. నేను తల్లి ప్రోడక్ట్ వాడిన ప్రతి దానికి ఒక్కొక్కటి స్థూలకాయం పెరిగినట్టు పెరిగింది కానీ షటక్ కూడా తగ్గలే రవణ. లడ్డు బాబు జిమ్ చేసావా ఎప్పుడైనా? జిమ్ సెకండ్ ఫ్లోర్ ఉన్నది, అందుకే ఎప్పుడు పోలే. అరే రవణ, సినిమాలో పోతాం రవణ. ఈ మధ్యలో రిలయన్స్ వాళ్ళు, బిగ్ బజార్, పివిఆర్ లలో సోఫాలు వచ్చినాయి కాబట్టి బతికిపోతాను రవణ. 2 టికెట్లు కొనుక్కోపోయి ఒక్క సీట్ లో కూర్చుంటాను రవణ. అంత ముందు సినిమాలో పోకపోయేది రవణ, సీడీల మీద ఆధారపడేది. ఒక్క క్లోజ్ ఫ్రెండ్ లేడు రవణ. నేనున్నా दोस्त मेरा दोस्त तू है मेरी जान. అయ్య బాబోయ్, మన లోబో క్రేజీ లోబో అనుకున్నాను, కానీ దొంగ లోబో అంట. దొంగ వచ్చేస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ ది క్రేజీ లోబో. ఏ దొంగ వచ్చాడే, అన్ని దోచుకుపోతాడే. ముంబైలోని మునగాడే, జంతర్ మంతర్ చేస్తాడే. అందరికీ నమస్తే, నేను మీ దొంగ లోబోని. ఎస్, యాక్చువల్లీ నా లైఫ్ స్టైల్ చిన్నప్పటి నుంచి దొంగతనం స్టార్ట్ అయింది. ఫస్ట్ పెన్సిల్ దొంగతనం చేసిన, ఎవరు చూడలే. నెక్స్ట్ డే బుక్కులు దొంగతనం చేసిన, అప్పుడు కూడా ఎవరు చూడలేదు. అరే వా ప్యాషన్. కొన్ని రోజుల తర్వాత గుడ్డులు దొంగతనం చేసిన. ఒకరు దొంగతనం చేస్తే ఒక పోరి మస్తుండే, ఆమెను చూసిన మనసు దొంగతనం చేద్దామని పోయినా పోయి ఆడపోతే నా కర్మగాలి ఉల్టా అయింది. ఆమెను ఐ లవ్ యూ చెప్పిన 5,000 ఫైన్ అయింది నాకు. ఏమిటికి ఫైన్? షాపింగ్ తీసుకోపోమన్నది పోరి. ఓయ్ అమ్మో ఇదేంద్రా బాయ్, ఐ లవ్ యూ అంటే 5,000 షాపింగ్ అన్నది. మళ్ళా దొంగతనం చేసిన. ఇక షాపింగ్, సినిమా గిన్మా ఇక ప్రొఫెషనల్ దొంగతనం అయిపోయింది. ఏడైనా పోనీ, ఇది నచ్చిందంటే కొన్ని, లేదంటే నో ముద్దు. ఇవన్నీ కట్ చేస్తే మన రచరవి ఉన్నాడు కదా, ఆయన పెళ్లికి పోయినా ఫుల్ బారాత్ అవుతుంది, 3 మార్ దెత్తడి నడుస్తుంది. ఏ మామా గుర్ర పెట్టి అందరు డాన్స్ చేస్తే స్లోగా పోయి బెడ్రూమ్ లో ఎవరు చూడట్లేదని అల్మారి తీసి సామాన్ ఇట్లా ఎత్తుతున్నా, రెడ్ హ్యాండ్ పట్టుకురు, దొంగ గపాగప్ కొట్టేసిరు నాకు. అయితే ఒక ముసలాం వచ్చి అడిగింది, ఏమ్రా బాడకావు, ఏమిటికిరా దొంగతనం చేయనీకి వచ్చినావు అంటే నేనేం చెప్పినా, అమ్మా అల్మారీ తెరిచిన నీళ్ళు తాగనీకమ్మా అని చెప్పినా. అవురా పాడతావు, అల్మారీలో నీళ్లు ఉన్నాయా? అమ్మా డాన్స్ చేసేసి అలసిపోయినా, ఫ్రిడ్జ్ ఇది అనుకుని తెరిచిన అమ్మ అన్న గపాగా కొట్టిరు. ఈ సిచ్యువేషన్ లా ఇట్లా ఏం చేద్దామని ఇట్లా సక్కగా సికింద్రాబాద్ పోతున్నా, ఆడొక పెద్ద గేట్ కానొచ్చింది. ఆ గేట్ తెచ్చి ఇట్లా ఇంటి ముంగట పెట్టి 1 గంట గాలే పోలీసు వాళ్ళు వేసుకుని గపాగప్ కేసు వేసేసారు. ఏమిటి సార్ నా మీద కేసు వేసి దొంగతనం? అరే ఓ హౌలే, నువ్వు మున్సిపల్ జిఎస్ఎం ది గేట్ ఎత్తుకొని వచ్చినావు అని కొట్టిరు. ఇవన్నీ క్వశ్చన్ కన్నా ముందు ఒక సూపర్ క్వశ్చన్ ఉంది. ఏంటంటే, ఒక చీమ ఉంటది, ఒక ఏనుగు ఉంటది. ఓకే, చీమ అండ్ ఒక ఏనుగు. చీమ దగ్గర టీవీఎస్ సుజుకి బైక్ ఉంటది, అండ్ ఏనుగు దగ్గర పల్సర్ 220 ఉంటది. ఇద్దరు పోతనే ఉన్నారు, డూయి అని పోలీసు వాళ్ళు ఇద్దరిని పట్టుకున్నారు. చీమ మీద కేసు వేసి లోపల తూసినారు, ఎలిఫెంట్ కి వదిలేసినారు. ఎందుకు వదిలేసినారు పోలీసు వాళ్ళు? ఆన్సర్ చెప్పండి. జైల్లో పట్టదానని. ఎవరు పట్టదు? ఏనుగు. ఇప్పుడు ఆయన పోలీసు వాళ్ళు దెబ్బలు తిన్నావా? తినలే. నువ్వు ఏనాడు పుట్టినావు అది కూడా భయంతో చెప్పేస్తావు. అది పోలీసు వాళ్ళు కొట్టులు. ఏనుగు ప్లాస్టిక్ ది. ఐ లవ్ యూ రా, నా కర్మ రా. ఏమిటికి ఇట్లా బుర్ర పెట్టండి. చీమ ప్లాస్టిక్ ది కదా, పోలీసు ప్లాస్టిక్. నెక్స్ట్ చెప్పు భయ. ఏనుగు హెల్మెట్ పెట్టుకుంది, చీమ పెట్టుకోలే. లే ఏనుగు ఇవాళ రేపు హెల్మెట్ కి లేదు. ఏనుగు లంచం ఇచ్చినట్టుంది. ఎందుకు ఇస్తుంది లంచము? మరి అందుకే ట్రాఫిక్ రూల్స్ ఏమైనా పాటించకపోతే లంచం ఇచ్చినట్టుంది, అందుకే పంపించేశారు. సూపర్, గివ్ అ క్లాప్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ గర్ల్. మేమందరూ ఓడిపోయాం, లోబో చెప్పేసే ఆన్సర్. ఏనుగు సైకిల్ మీద ఉండే, అందుకే పోలీసు వాడు వదిలేసిండు. పల్సర్ 220 అన్నావు. పల్సర్ 220 అన్నావు. అవును, పల్సర్ 220 అన్నా. హలో బాస్, ఇప్పుడు నా దగ్గర ఒక యాక్టివా ఉన్నది, నేను రోల్స్ రాయిస్
ఇంపోర్టెడ్ R1 ఫన్ 1500 అని రాసుకున్నా. అది కూడా ఏంగు సైకిల్ మీద పల్సర్ 220 అని రాసుకుంది. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా ఒక కరాటే గెటప్ వేసుకొని మన ముందుకు వచ్చేస్తున్నాడు ద కరాటే ఛాంపియన్ ముక్కు అవినాష్. కరాటే అంటే కాఫీ దాని తీసి అనుకున్నారా? చాలా కష్టం. ఈజీ ఏముంటారా, ఇట్లా ఇట్లా కొట్టాలి అంతే. కాళ్ళ మీద కొడితే కమాండర్ మడిపోద్ది. కరాటే దగ్గరికి కొత్త నేర్చుకోవడం కూడా వచ్చాడు. కొత్తగా వచ్చినప్పుడు వాడు ఎలా ఉంటాడు, డ్రెస్ వేసుకొని వచ్చాడు. ఇక్కడ మాస్తున్నాడు, ఆడు వస్తున్నాడు. ఈడు గజ్జుకుక్క కడిచినట్టుంది. వచ్చాడు ఈడు వచ్చిన సార్ ఈడు అప్పటికి ఇలా చేస్తూ అడిగాడు సార్ కరాటే నేర్చుకోవడానికి వచ్చాను సార్. సార్ కరాటే నేర్చుకోవడానికి వచ్చాను సార్. అమ్మాయికి ఎన్నిసార్లు చెప్పిన అర్థం కావట్లేదు సార్. కరాటే నేర్చుకోవడానికి వచ్చాను సార్. వచ్చాడు నీ అయ్యా చెప్పాను కదా కరాటే నేర్చుకోవడానికి వచ్చాను. ప్రతిసారి ఇందులో క్యా అంటే ఏంటి ఏంటి అర్థం అనమాట. ఓ అలాగా మంచిగా ఉందిరా, నువ్వే రాసుకున్నావా? ఈ కరాటే నేర్చుకున్న వాళ్ళు ఫస్ట్ బాత్రూమ్ వెళ్ళాడు. చాలా టైట్, నైట్ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ తిన్నాడు. బాత్రూమ్ వెళ్ళాడు, డోర్ వేసుకున్నాడు. డోర్ వేసుకొని అయిపోయింది. కరాటే ఇంత ఈజీ నేర్చుకోవచ్చా? నాకు అర్థం కాలేదు, బాత్రూమ్ కూడా అర్థం అయిపోయింది. దాని తర్వాత వానికి పెళ్లి అయిపోయింది. ఫస్ట్ నైట్ బెడ్రూమ్ లో నైట్ అంతా ఆవిడ పెట్టుకొచ్చింది. ఏంటి వదిన నైట్ అంతా ఒకటే అరుపులు, నైట్ అంతా ఏమో జరిగినట్టుంది. జరిగింది. ఏం చేశాడు? కరాటే చేశాడు. ఇదే కరాటే నేర్పించేవాడి దగ్గరికి ఒక గే వచ్చాడు. వావ్ అంటే రవి దారా. నేను ప్రాక్టీస్ చేస్తాను. గే వచ్చాడు. What you want? చెప్పు బాబు ఏంటి? చెప్పమ్మా. అమ్మ ఏంటి? మరి ఏం పేరు? బాబమ్మ. బాబమ్మ ఏంటి? ఒబామ్మ లాగా బాబమ్మ ఏంటి? నాకు నేర్పిరా. ఏం నేర్పియాలి? అదే గుంజేటిది లాగేటిది. ఇది గుంజడి కాదు, కరెక్టా? అబ్బా దగ్గరకు వచ్చి చేయవా ఇప్పుడు చెయ్యి. ఏం లేదు, నీకు నేర్పిస్తాను. ఫస్ట్ ఒంగో. ఫస్ట్ నువ్వు ఫస్ట్ నువ్వు ఇక్కడ ఒంగో అంటే ఆవుకోవడం కాదు. నేను నమస్కారం పెట్టు. ఆగు. నమస్కారం పెట్టు. ఓకే అయిపోయింది, నమస్కారం పెట్టేశాడు. చూడు బాబమ్మ అలా నేను నేర్పిస్తాను. చూడు ఫస్ట్ ఇలా ఉంది కదా, చెప్తున్నావు నేర్పియట్లేదు. ఫస్ట్ నేను చెప్తాను చూడు. చెయ్యి. ఏం చేయాలి? అదే చెయ్యి. అది చెయ్యి కాదు.
నేను కరెక్టా చేయి పెట్టు అట్లనే ఉండు. నీ కరెక్ట్ నేర్పిస్తాను, వాళ్ళ తప్పు తప్పు చేయొద్దు. నువ్వు అట్లా నా నుంచి దూరం వెళ్తున్నావు. ఇప్పుడు నువ్వుగా చెప్పడం నీకు ఇలా నేర్పిస్తాను. ఇప్పుడు చూడు బాబమ్మ, నీ అమ్మాయి చూడు. ఇది చెయ్యి, అది వద్దు, ఇది చెయ్యి. అని అడిగిందే చెయ్యు. చెయ్యి. ఓకే, ఇద్దరు గేసి వెళ్ళిపోయారు, గడ్డం మాత్రం మిగిలిపోయింది. ది బెస్ట్ పంచ్ డైలాగ్ రచ్చరవి మీద పొట్టొల్లు అనే ఆన్సర్ ఇచ్చిన శ్రీశైలం యాదవ్. వాజా. అమ్మాయిలు తలదించుకొని నడవడానికి కారణాలు ఏంటి? మొగడు పొట్టిగున్నప్పుడు అమ్మాయిలు తలదించు. మరి రేపు స్టూడెంట్ స్పెషల్ కీప్ వాచింగ్.